హాయ్ మై డియర్ ఇన్వెస్టర్స్. యాక్చువల్గా మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ పొందాలి అంటే రిస్క్ ఫ్రీ జోన్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. రిస్క్ ఫ్రీ జోన్ ఎందుకు అవుతుంది, ఎలాంటి లొకేషన్స్లో మనం హై రిటర్న్స్ తీసుకోవచ్చు, అది కూడా మ్యాక్సిమం 2 to 2.5 ఇయర్స్లో ఇది ఎలా రెట్టింపు అవుతుందో మనం చర్చిద్దామండి. సో ఇందులో భాగంగా రాజధాని మొత్తం అంటే పూలింగ్ ల్యాండ్స్ కానీ లేదా రాజధాని చుట్టుపక్కల లేదా రాజధాని లోపల కానీ హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేస్తే అందులో హై ఫీజిబుల్ లొకేషన్స్లో భాగంగా ఐడెంటిఫై చేసిన లిస్ట్లో నుంచి టాప్ లిస్ట్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసే ముందు ఒకసారి మనకు రాజధానికి ఇది కనెక్టివిటీ ఏ రకంగా ఉండబోతుందో ఒకసారి చెక్ చేద్దామండి. సో ఏపీ సిఆర్డిఏ ఆథరైజ్డ్ ఏదైతే జిఐఎస్ మ్యాప్ ఉందో అంటే మీకు ఈ ఏపీ సిఆర్డిఏ ఎల్పిఎస్ మ్యాప్ అనమాట. ఇది అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఏదైతే మ్యాప్ని డినోట్ చేసి రాజధాని మొత్తాన్ని మ్యాప్లో డిజైన్ చేశారో ఇది రాజధాని ప్రాంతం అనమాట. దీంట్లో మనకి ఎస్టాబ్లిష్ చేయబడుతున్న రోడ్ నెట్వర్క్ ఒకసారి చెక్ చేస్తే ఇందులో భాగంగా మీకు ఈ రోడ్ నెట్వర్క్ని యాడ్ చేసుకుంటే మనకి ఏ రోడ్డు ఎటు కనెక్ట్ అవుతుందో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందులో భాగంగా మేము ఐడెంటిఫై చేసిన టాప్ ప్రయారిటీ లిస్ట్లో భాగంగా మనకి ఏదైతే N13 రోడ్డు N13 రోడ్డుని తీసుకొచ్చి ఇది మనకి విజయవాడ నుంచి ఇది విజయవాడ నుంచి ఈ రోడ్డు ఏదైతే ఉందో నేను డ్రా చేస్తున్న రోడ్డు విజయవాడ హైదరాబాద్ హైవే. సో మనకి ఇది N13 రోడ్డుని తీసుకొచ్చి మనకి ఇది రాయిపూడి జంక్షను, ఇది విజయవాడ హైదరాబాద్ పాయింట్ దగ్గర మీకు ఇటుపక్క మూలపాడు ఇటుపక్క కీలేశ్వరం మధ్యలో నారాయణ ఫిల్లింగ్ స్టేషను, ఇక్కడ చిన్నకొండ అంటారు మన మూలపాడు దగ్గర. ఆ పాయింట్కి ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా ఇది డిస్టెన్స్ కేవలం నది పాయింట్ వరకు మాత్రం ఇది 5.22 కిలోమీటర్స్. సో ఇది నదిలో కేవలం 5.22 కిలోమీటర్స్. అటుపక్క ఇటుపక్క డిస్టెన్సెస్ కలుసుకుంటే మన లేఅవుట్ అంతా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉంది. సో అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడికి డైరెక్ట్ డిస్టెన్స్ చూస్తే 900 మీటర్సే, కానీ ఇంకా డైరెక్ట్ ఈ 60 ఫీట్ రోడ్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇది 80 ఫీట్ రోడ్డు. ఇక్కడ మనకి బటర్ఫ్లై పార్క్ ఉంది, మధ్యలో మళ్ళీ ఐఆర్ఆర్ ఉంది. సో ఐఆర్ఆర్కి మనకి జస్ట్ 500 మీటర్స్ కూడా లేదు, 500 మీటర్స్ డిస్టెన్స్లో ఐఆర్ఆర్ ఉంది. సో అంటే దీని అర్థం ఏంటంటే ఐఆర్ఆర్కి ఇన్సైడ్ ఉంది, ప్లస్ ఇక్కడ మనకు 2 ఇంటర్నేషనల్ స్టేడియంస్ కూడా ఉన్నాయి. ఈ 2 ఇంటర్నేషనల్ స్టేడియంస్కి ఆనుకుని ఉన్న లేఅవుట్ మంది. సో ఇక్కడ మనకు సబ్ స్టేషన్ పక్కనే మన లేఅవుట్ దాదాపుగా 43 నుంచి 70 ఎకరాలు కాబోతున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు. అదే ఆ ప్రాజెక్ట్ ఏంటంటే గోల్డెన్ మెడోస్. మీరు అందరూ ఆల్రెడీ ఇన్ఫార్మ్డే ఆల్రెడీ చాలామందికి, ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నాను. గోల్డెన్ మెడోస్లో phase 1, phase 2, phase 3, phase 4 అండ్ phase 5 ఇలా మనకి చిన్న పార్ట్లుగా ఎల్పీ నెంబర్ తెచ్చుకొని అవి డెవలప్ చేసి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తూ అట్లా బడ్డెను మా మీద వేసుకోకుండా ఇన్వెస్టర్స్కి ఆలస్యం చేయకుండా ఏ లేఅవుట్ లేఅవుట్ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్న ప్రాజెక్టు. సో ఇది ఇన్సైడ్ ఐఆర్ఆర్, అలాగే మళ్ళీ ఇక్కడ మీకు ఓఆర్ఆర్ కూడా. మీకు ఐఆర్ఆర్ ఏమో మనకు జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది, ఓఆర్ఆర్ ఏమో పేరకలపూడి జంక్షన్లో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మూలపాడు దాటిన తర్వాత కేతనకొండ పాయింట్, ఇది దొనబండ, పరిటాల, కంచికిచెర్ల అవుట్ సైడ్లో ఉన్న పేరకలపాడు మీదకి ఇట్లా వెళ్తుంది. సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి సుమారుగా 18 కిలోమీటర్లు, 15 నుంచి 18 కిలోమీటర్ల దాకా ఈ డిస్టెన్స్ ఉంది. సో ఈ అవుటర్ రింగ్ రోడ్ ఏం కనెక్ట్ చేస్తుంది, ఎటు చూసినా దగ్గరగా 29 కిలోమీటర్స్ నుంచి 21 కిలోమీటర్స్ ఈ డిస్టెన్సెస్ అన్నీ అవుట్ సైడ్ వెళ్ళిపోతున్న అవుటర్ రింగ్ రోడ్ అది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాజెక్టు నుంచి మనం రాజధానికి వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా, విజయవాడ రావాలనుకున్నా, ఇటు చెన్నై రూటు కోల్కతా రూట్కి వెళ్ళాలనుకున్నా, లేదా ఇటు చెన్నై రూట్కి ఎటు వెళ్ళాలన్నా మనకి ఇక్కడ ఐఆర్ఆర్ ఉంది. సో ఇమీడియట్ ఇక్కడ మనకి మన వైకుంఠపురం దాములూరు బ్రిడ్జ్ ఏదైతే కనెక్ట్ అయ్యి N సిరీస్ రోడ్స్ని ఈ సిరీస్ రోడ్స్ని మొత్తానికి అవుట్ సైడ్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్న ఐఆర్ఆర్ ఏదైతే ఉందో దానికి కూడా మనకు 500 డిస్టెన్స్లోనే ఉంటాం ఒక అడ్వాంటేజ్. అయితే ఇక్కడ ఏదైతే మీకు ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ద్వారా మనకి ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ ట్రంపెట్ డిజైన్ ద్వారా మనకి ఇక్కడ కనెక్షన్ ఇచ్చి ఈ 4 దిక్కుల నుంచి ఎటైనా వెళ్ళడానికి ఇక్కడ ట్రంపెట్ డిజైన్ క్రియేట్ చేస్తున్నారో
దీనివల్ల మనకి కనెక్టివిటీ ఇది మన సైట్ నుంచి 6.7 కిలోమీటర్స్లో మనం రాయపూడి జంక్షన్కి కనెక్ట్ అవుతున్నాం. దీనివల్ల ఒకవేళ ఈ బ్రిడ్జ్ ఇప్పట్లో వేయలేదు అనుకుందాం, ఈ టర్మ్లో కాదు వచ్చే టర్మ్లో కూడా వేయలేదు అనుకుందాం, ఆల్రెడీ వెస్ట్ బైపాస్ వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ వెస్ట్ బైపాస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో వెస్ట్ బైపాస్ ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు మనం ఇక్కడి నుంచి ఈ బ్రిడ్జ్ ద్వారా రాజధానికి రావాలనుకుంటే 15 కిలోమీటర్స్, అంటే దాని అర్థం 6.7 కిలోమీటర్స్ అలా 15 కిలోమీటర్స్ అవుతుంది తప్ప మనకేమీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కనెక్టివిటీ లేకపోలేదు. అంటే ఈ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ తీసుకుంటే 15 కిలోమీటర్స్ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ఐఆర్ఆర్ కనెక్ట్ చేసుకుంటే జస్ట్ 500 డిస్టెన్స్లోనే మనం రాజధానికి రావచ్చు. కాకపోతే ఏంటంటే ఐఆర్ఆర్ తీసుకుంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బౌండరీస్కి వెళ్తుంది, మన క్యాపిటల్లో ఉన్న అవుట్ సైడ్ బౌండరీస్కి వెళ్తాం ఐఆర్ఆర్ తీసుకుంటే. ది మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుందో ఈ పాయింట్ నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళీ రాజధానికి రావాలి అంటే వెస్ట్ బైపాస్ లేకపోయినప్పుడు 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండేది. ఇవాళ వెస్ట్ బైపాస్ ఉంది కాబట్టి ఇది 15 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఇప్పుడు ఈ వెస్ట్ బైపాస్ కూడా కనెక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా దీని నుంచి రాజధానిలోకి వెళ్ళడానికి 6.7 కిలోమీటర్స్ 40 కిలోమీటర్ల డిస్టెన్స్ని కేవలం 6.7 కిలోమీటర్లో రాజధాని కోర్ క్యాపిటల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. సో దీని అర్థం ఏంటంటే రాబోయే రోజులు ఇది లోకల్గా చెప్పడమే. ఇంకా ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అయితే వన్స్ ఈ బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ అయితే ఇది లోకల్ అయిపోతుంది. జస్ట్ ఒక 5 to 6, 7 కిలోమీటర్స్ అంటే మీకు అది లోకల్లో అంటే రాజధానిలో ఒక భాగం అయిపోతుంది. ఇన్సైడ్ ఐఆర్ఆర్ ఉంది, ప్లస్ ఇది గ్రేటర్ విజయవాడలో కూడా ఇది లాస్ట్ పాయింట్ అవుతుంది గ్రేటర్ విజయవాడలో. సో ఇన్ని పాయింట్స్ దృష్ట్యా మళ్ళీ ఈ ప్రాంతంలో అనేక మల్టిపుల్ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ అనేకంగా ఉన్నాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. రిస్క్ ఫ్రీ అని ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ ఇది ఈ రోజు ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేసాం మేమే. సింప్లెక్స్ హౌస్లు, డూప్లెక్స్ హౌస్లు, ట్రిప్లెక్స్ హౌస్లు ఎవరికి నచ్చిన డిజైన్లలో వాళ్ళకి ఎస్ఎఫ్టీ 2500 చొప్పున ప్లాటు ఖరీదుతో పాటు హౌస్ కూడా మనమే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి ప్లానింగ్స్ అన్నీ చేసుకున్నాం. సో అందులో ఎక్స్క్లూసివ్గా మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన హౌసింగ్ డిజైన్స్ అని చూడొచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇన్ ది సెన్స్ మీకు ఫేజ్ 1లో ప్లాట్స్ కానివ్వండి, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో ఆల్మోస్ట్ ఎందుకు ఇంత స్పీడ్గా ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి, మనకి ఇక్కడ మాత్రం బిజినెస్ కంటిన్యూస్గా గ్రో అవడానికి కారణం ఏంటో ఒకసారి అనలైజ్ చేయండి. అలాగే దీంతోపాటు ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ మొత్తం టోటల్ లేఅవుట్కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఇక్కడ ఏం చేయబోతున్నాం, సో ఆ ప్రాంతం ఎలా ఉంది, సో లివబిలిటీ కోసం మాకు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఎలాంటిది, ఈ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేయడానికి ఇక్కడ స్క్రీన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మాతో టచ్లో ఉంటే మేము రీసెర్చ్ చేసి ఫిల్టర్ చేయబడి మేము రికమెండ్ చేస్తున్న ఆల్రెడీ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్స్, ఆల్రెడీ ఇదివరకు రికమెండ్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ రికమెండేషన్స్ అన్నీ ఈ రోజున ఏ స్థాయిలో పెరిగినాయో కూడా ఒకసారి మన ఛానల్ చెక్ చేస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. మోర్ దాన్ 285% నుంచి మినిమం 75%, రీసెంట్గా అయితే 75%, వితిన్ 6 monthsలో కూడా 40 to 50% గ్రోత్ చూపించిన మనం ఫిల్టర్ చేసిన లిస్టింగ్స్ చాలా ఉన్నాయి. సో మోర్ దాన్ 100% మాకు వచ్చిన యావరేజ్ వచ్చేసరికి 2 years, 2.5 years. కొంచెం గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ కానీ, పాండమిక్ సిచ్యుయేషన్స్ కానీ ఇలాంటివి ఉన్నా కూడా మనం ఎందుకంటే ఇన్ని ఫిల్టర్స్ చేస్తున్నాం కాబట్టి హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూని ఎస్టిమేట్ చేస్తున్నాం, ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, బైజోన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. యాజ్ పర్ అవర్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇప్పటిదాకా 2006 నుంచి ఇప్పటి వరకు మేము ఫేస్ చేసిన అనేక చెక్ లిస్టులు దృష్టిలో పెట్టుకొని మేము రికమెండేషన్స్ ఇస్తున్నాం. కాబట్టి ఆ లిస్ట్ కోసం మన ఛానల్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్ ఒకసారి చూడండి, లేదా మాతో 1-on-1 ఇంటరాక్ట్ అవుతూ మన రికమెండేషన్స్ కోసం తెలుసుకోవడానికి మాతో కాంటాక్ట్ అవ్వండి. వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసి ఆ అక్యూములేట్ చేయబడిన వెల్త్ నుంచి మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మాతో కలిసి ట్రావెల్ చేయండి. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదా మా సబ్జెక్ట్ బాగా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మనకి ఎక్కువ మందికి మనం స్ప్రెడ్ అవుట్ అవడానికి కారణం అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.